రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించడంతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ కూడా కౌంటర్ ర్యాలీ నిర్వహించింది. దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల ఆందోళనలతో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డీసీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు బీజేపీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. నిరసన చేసేందుకు బీజేపీ ఆఫీస్ కు వస్తే ఊరుకోబోమని ఇప్పటికే బీజేపీ హెచ్చరించగా కాంగ్రెస్ నేతలను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యారు. ఇక కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ర్యాలీకి కౌంటర్ కు సిద్దమైన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు సంజయ్ ఆఫీస్ కు భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో కరీంనగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాంధీభవన్ నుంచి ప్రతాప్ అందుబాటులో ఉన్నారు. వారిని అడుగుతాం. ప్రతాప్, ఇటు చూస్తున్నాం, అటు గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నినాదాలతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు వారిని ఏ విధంగా అడ్డుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి సంబంధించి దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా పార్టీకి అనుబంధంగా ఉంటూ ప్రజలను జాగృతం చేస్తున్న ఈ పత్రిక కాబట్టి ఈ పత్రికకు సంబంధించి బీజేపీ ఆధ్వర్యంలో అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈడీ పూర్తిగా వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు 10 ఏళ్లకు పైగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వారిద్దరిపైన కేసులు నమోదు చేయడం కానీ దీనికి సంబంధించి కూడా ఆరోపణలు చేస్తూ కూడా వేధింపులకు గురి చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి బీజేపీ కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని చెప్పేసి పార్టీ ఏఐసీసీ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీల ఆధ్వర్యంలో ఈ రోజు బీజేపీ స్టేట్ ఆఫీస్ ను కూడా ముట్టడించడానికి కూడా నేతలంతా కూడా సిద్ధమవుతున్నారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో కూడా నేతలంతా కూడా సిద్ధమవుతున్నారు. గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున గుమిగుండ పరిస్థితి ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వీరితో పాటు ఆ ముట్టడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ సిద్ధమైన పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతే రోహిత్ ఉన్నారు. రోహిత్ గారు చెప్పండి, ఒక పార్టీ ఆఫీస్ మరో పార్టీ ఆఫీస్ వద్ద ధర్నాలు చేయడం ఎంతవరకు సమర్థించుకుంటారు? ఒకవైపు దీనికి సంబంధించి ఈడీ చేస్తున్న వాటిని పార్టీకి ఎట్లా అంటగడతారని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు? నేను మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. భారతదేశంలో స్వాతంత్రం కోసం ఆనాడు ఉద్యమం జరుగుతున్న సమయంలో స్వాతంత్ర ఉద్యమ విషయాలను అప్పటి ప్రజలకు తెలియజేసే విధంగా స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పత్రికను స్థాపించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు స్వాతంత్ర ఉద్యమ సమాచారాన్ని మరి వారికి అందజేస్తున్న ఈ పత్రికను కాపాడుకోవాలి, ప్రజలకు ఇంకా ముందు కూడా సేవ అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను పునరుద్ధరించాలని చెప్పి కష్టపడుతున్న సమయంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా మస్కపార్చాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి అనే ఒక దురుద్దేశంతో అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయిందండి. ఈడీ కేసులు మనీ లాండరింగ్ అని చెప్పేసి కేసులు ఈడీ చేస్తున్న వాటికి సంబంధించి ఒక దర్యాప్తు సంస్థలు చేస్తున్న దర్యాప్తును ఈ విధంగా చేయడం అంటే అడ్డుకోవడం అనేది కదా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ బీజేపీ వ్యక్తిగత సంస్థల్లాగా పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజు బీజేపీ నాయకుడే కేసును వేసేసి ఇప్పుడు వారికి ఏ సంబంధం లేకుండా ఈడీ విచారణ చేపడుతుందని చెప్పేసి అంటున్నారు. కేసులు కూడా బీజేపీ వేపించింది, ఇన్వెస్టిగేషన్ కూడా బీజేపీ చేపిస్తుంది. ఈ రోజు ఓట్ చోరీ లాంటి గంభీరమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరచాలే. రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు, ప్రజలను చైతన్యపరుస్తున్నారు అని చెప్పేసి వారిని మరి ఇబ్బంది పెట్టాలి, వారిని భయపెట్టాలన్న ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు బీజేపీ పాల్పడుతుంది. రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, మేము ఎటువంటి మరి చర్యలు కూడా భయపడే ప్రసక్తే లేదు, ప్రజా పోరాటంలో ముందుండి పోరాడతాము, ప్రజలను చైతన్యపరచమని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. మొత్తం మీద దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మొదటి నుంచి కూడా దేశ స్వతంత్ర ఉద్యమం నుంచి కూడా పనిచేస్తుంది కాబట్టి ఆ పత్రికకు సంబంధించి మరోసారి పునరుద్ధరణ చేయాలని చెప్పేసి పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు బీజేపీ ఏవైతే ఉంటున్న ప్రజా వ్యతిరేక వాటిని కూడా దృష్టి మళ్లించేందుకు ముఖ్యంగా ఓటు చోరీ కార్యక్రమం కానీ ఇటీవల కాలంలో ఉపాధి హామీకి సంబంధించి కూడా మహాత్మా గాంధీ పత్రిక పేరును తొలగించిన ఈ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. కాబట్టి ఆందోళన నుంచి దృష్టి మళ్లించేందుకే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మరోసారి కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఇప్పటికే కోర్టు కూడా దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లేకుండా దీనికి సంబంధించి మనీ లాండరింగ్ అంటూ కూడా ఇటువంటి ఛార్జ్ షీట్ వేయడాన్ని కోర్టు కూడా తప్పు పట్టింది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో కోర్టు సూచనల మేరకైనా స్వతంత్రంగా పనిచేస్తుందా ఈడీ అనే దానికి సంబంధించి కూడా దాన్ని దృష్టి మళ్లించేందుకు ఇప్పటికే ఈడీ ఆఫీసుల వద్ద ధర్నాల ఆందోళన చేశాం. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా
పూర్తిగా పార్టీ నేతృత్వంలో పనిచేస్తుంది కాబట్టి ఆ బీజేపీ కనువిప్పు కలిగించేందుకే బీజేపీ పార్టీ ఆఫీసులో ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున పీసీసీ చీఫ్ తో పాటు అందరూ కూడా నేతలంతా కూడా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. మిగతా జిల్లాల అంతటా కూడా సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్ గా చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరోవైపు బీజేపీ ఆఫీస్ వద్ద కూడా సేమ్ కాంగ్రెస్ నేతల ఒక పార్టీ నేతలు మరో పార్టీ అంటే బీజేపీ పార్టీ ముట్టడికి వస్తున్న నేపథ్యంలో వారు కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు రెండు జాతీయ స్థాయి పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి ఉంది. మన గాంధీ భవన్ గేట్ బయట చూడొచ్చు. మనం ఇక్కడ మన ఆఫీసు లోపల ఉన్నాం కానీ అక్కడ గేట్ కు పూర్తిగా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. రోడ్డు బయట కూడా భారీగా వాహనాలను కూడా సిద్ధంగా వచ్చే పరిస్థితి. ఎవరు కూడా ఇక్కడికి ఆ గేటు దాటి బయటికి వెళ్తే వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. సో ఇక్కడ పోలీసులు కూడా ఒకవైపు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి, మరోవైపు బీజేపీ ఆఫీస్ వద్ద కూడా సేమ్ టైం అక్కడ కూడా భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఎవరైనా ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచే కాకుండా నేరుగా అక్కడ నుంచి కూడా ఎవరైనా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ ఇష్యూ ఉంటుంది నేపథ్యంలో గతంలో కూడా ఒక 2-3 సార్లు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కర్రలతో కొట్టుకోవడం కానీ రాళ్లు విసురుకోవడం కానీ కొందరికి తలలు పగడం కొంతమంది హాస్పిటలైజ్డ్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు అయితే గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అటువైపు బీజేపీ ఆఫీస్ వద్ద కానీ ఇక్కడ గాంధీ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన పరిస్థితి. ఇక్కడ సిచ్యువేషన్ కూడా చాలా సెన్సిటివ్ గా ఉండేందుకు ఒక ప్రధానమైన కారణం ఏంటంటే నాంపల్లి వద్దనే రెండు పార్టీ ఆఫీసులు రోడ్డుకు ఇటువైపులా గాంధీ వైపున ఉంటే రోడ్డుకు అటువైపు బీజేపీ ఆఫీసు ఎదురుగానే ఉంటాయి కాబట్టి చాలా దగ్గరే అంటే ప్లేస్ కూడా డిస్టెన్స్ ఎక్కువగా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. రోడ్ దాటగానే బీజేపీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే ఇక్కడ భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇది అయితే మరోవైపు ఇక్కడ రోడ్డుకు చూసినట్లయితే ప్రధానమైన రోడ్డు రహదారి ఉంటుంది. అఫ్జల్గంజ్ నుంచి వెళ్ళే లక్డీ కప్పుల్ ఇక్కడ కుక్కట్పల్లి పంజాగుట్ట ఏరియాకి వెళ్ళే ప్రధానమైన రహదారి కాబట్టి దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. అక్కడ బీజేపీ ఆఫీస్ సైడ్ వెళ్లకుండా రోప్ పార్టీలు కానీ బారికేడ్లను కానీ సిద్ధంగా చేసుకున్న పరిస్థితి ఉంది. ఎవరైతే బయటికి వెళ్లే పరిస్థితి ఉంటే కనుక వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా పీసీసీ చీఫ్ తో పాటు ముఖ్యమైన నేతలకు కూడా కొన్ని సజెషన్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా వాటిని అధిగమించి ముందుకెళ్తే కనుక వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. రైట్, థాంక్యూ ప్రతాప్.